హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత. అంటే భార్యాభర్తలు మామూలుగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళు శృంగారంలో పాల్గొన్నప్పుడు జ్యోతిష్యపరంగా కానీ లేదంటే తాంత్రిక పరంగా కానీ కొన్ని ప్రత్యేకమైన రతి భంగిమలను పాల్గొనడం ద్వారా కూడా వాళ్ళ మధ్య ఉన్న ఆ శక్తి అనేది మేల్ పొలారిటీ అండ్ ఫిమేల్ పొలారిటీ ఎనర్జీస్ చాలా అద్భుతంగా వర్క్ చేసి దాంపత్య జీవితం చాలా సాఫీగా నడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇటువంటి రతి భంగిమల్లో నేను ముఖ్యంగా 2 రకాలు చెప్పబోతున్నాను. అవి ఏవంటే నంబర్ 1 ఇంద్రాణి భంగిమ. ఈ ఇంద్రాణి భంగిమ అనేది ఒక ప్రత్యేకమైన భంగిమ అన్నమాట. ఈ భంగిమలో స్త్రీ కింద పడుకొని ఉంటుంది, పురుషుడు పైన ఉంటాడనమాట. అప్పుడు తన యొక్క అంగాన్ని ఆ యోనిలోకి ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ఈ ఇంద్రాణి భంగిమలో. ఈ ఇంద్రాణి భంగిమ ద్వారా చాలా అద్భుతమైన వాళ్ళు సుఖాన్ని పొందడమే కాకుండా మేల్ పొలారిటీ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉచ్చస్థితికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ శుక్ర డైరెక్షన్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు, ఆ బంధానికి సంబంధించిన ఫలితాలు అనేవి శుక్ర ఎనర్జీ అనేది డైరెక్ట్గా ఆ యోనిలోకి పడడం ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి ఈ ఇంద్రాణి ముద్రలో. అంటే శుక్రుడిని ఇక్కడ మనము ఏ విధంగా కూడాను డ్యామేజ్ కాకోకుండా ఈజీ ఫ్లో అనేది జరుగుతుంది ఈ ఇంద్రాణి ముద్రలో. శుక్రుడు అంటే మీ అందరికీ తెలుసు బంధాలకు అధిపతి. సో ఎప్పుడైతే శుక్రుడిని ఫ్రీ ఫ్లో చేస్తామో యోనిలేకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ మేల్ పొలారిటీ ట్రావెల్స్ టువర్డ్స్ ఇంటూ ద ఫిమేల్ పొలారిటీ ఎనర్జీ. చాలా చక్కటి ఫలితాలు అనేవి చూస్తారు ఈ ఇంద్రాణి భంగిమలో. ఇక్కడ మేల్ పొలారిటీ ఎనర్జీ డామినేట్ చేస్తుంది. ఇక రెండవది వచ్చేసి ఫిమేల్ పొలారిటీ. అంటే చాలామంది చూడండి ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భార్యాభర్తల్లో ఆడవాళ్ళ డామినేషన్ చూస్తూ ఉంటాం కదా. సో ఇటువంటి రతి భంగిమల్లో పాల్గొనడం ద్వారా కొన్నిసార్లు ఆ ఫిమేల్ పొలారిటీ ఎనర్జీ ఉచ్చస్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ నుంచి ప్రేమానురాగాలు ఎక్కువ పొందుతారు. ఇందులో అయితే భర్త నుంచి ప్రేమానురాగాలు పొందుతారు నేను ఫస్ట్ చెప్పిన ఇంద్రాణి భంగిమలో. రెండవ భంగిమలో అయితే స్త్రీ నుంచి ప్రేమానురాగాలు ఎక్కువ పొందుతారు. స్త్రీ కూడా భర్త అంటే విపరీతమైన వ్యామోహం కలిగి వదిలి వెళ్ళలేని పరిస్థితి లేదా వదిలిపెట్టలేని సిచ్యువేషన్, అంతటి ప్రేమ బంధం అనేది కలుగుతుంది ఈ విపరీత రతి క్రియలో. సో ఈ విపరీత రతి భంగిమలో ఇలాంటివి జరుగుతుందన్నమాట. అది ఎలా అంటే మగవాడు కింద పడుకొని ఉండాలి, ఆడవాళ్ళు స్త్రీ అనేది పైన ఉండాలన్నమాట. ఇటువంటి ప్రక్రియలో ఏమవుతుందంటే ఆ శుక్రశోణితం అనేది ఉవ్వెత్తు స్థాయికి అది లేచినప్పుడు మనకు ఆ యోనిలోకి ఎప్పుడైతే పడుతుందంటే ఒక ఎనర్జీని మనము డౌన్వర్డ్స్ కాకోకుండా అప్వర్డ్స్ పంపిస్తాం. అప్పుడు ఆ శుక్రశోణితం ఇలా పైకి ఎజెక్ట్ అయినప్పుడు ఒక్కసారిగా ఎజాక్యులేట్ అయినప్పుడు ఆ యోని సంస్థితమైన ఆ శక్తి అనేది శాంతింపబడుతుంది. ఇది విపరీత మైథున క్రియలో అంటే ఇది ఒక విపరీత మైథున భంగిమ అన్నమాట. విపరీత రతి అంటారు. అంటే స్త్రీ పైన ఉండడము, పురుషుడి కింద ఉండడము. మీకు ఇంద్రాణిలో స్త్రీ కింద ఉండడం, పైన పురుషుడు ఉండడం జరుగుతుంది. ఇవి అత్యంత అద్భుతమైన ఎనర్జీలు. కుజ శుక్రుల ఎనర్జీ ఇక్కడే బాండింగ్ అయ్యేదన్నమాట. ఈ కుజ శుక్రుల ఎనర్జీ ఎప్పుడైతే ఇక్కడ బాండింగ్ అయిపోతుందో అద్భుతమైన బంధాన్ని వాళ్ళ జీవితాంతం కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొట్లాటలు లేకోకుండా, ఎటువంటివి ఇది లేకోకుండా. కాబట్టి ఎవరైనా కొత్తగా పెళ్ళి అయ్యేవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇటువంటి అంటే ఈ భంగిమల గురించి మీరు కొంచెం స్టడీ చేసి, ఎందుకంటే చూడండి మనకు బెడ్రూమ్లో సెక్స్ అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఏదో వచ్చాడు పోయాడు, లేదంటే ఒక 5 నిమిషాలు అయిపోయింది, ఇట్లా కాకోకుండా ఒక రకమైన ప్రేమ సంగమం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అది ఇటువంటి భంగిమల్లో పాల్గొనడం ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తిని వాళ్ళు పొందగలుగుతారు. ఆ శక్తి ఒక పెద్ద ప్రొటెక్షన్ లేయర్ లాగా వాళ్ళను కాపాడుతూ ఉంటుంది ఈ పొజిషన్స్లో వాళ్ళు శృంగారం చేసుకున్నప్పుడల్లా కూడాను.
సో కాబట్టి ఇలా కుజ శుక్రుల ఎనర్జీని మీరు బైండ్ చేయగలుగుతారు, ఆ ఎనర్జీ అనేది బ్రేక్ కాకోకుండా. సో ఇదండి ఈరోజు టాపిక్.